ఆ పాన్లు ఒక్కడే తినేవాళ్ళ అందరికి ఇచ్చేవాళ్ళ పాన్ ఎవరికి పాన్ కావాల్సి వచ్చినా అక్కడికి వచ్చేవాళ్ళు. సో అది డైలీ ప్రాక్టీస్ కృష్ణ గారికి. మేకప్తో వచ్చి అక్కడ జనాలు ఉన్నా సరే ఆయన పట్టించుకునేవాడు కాదు. చక్కగా దిగేవాడు, దిగి పాన్ రాగానే వీళ్ళు పాన్ రెడీ చేసి కట్టించేసేవాడు, ఒట్ట వేసుకునేవాళ్ళు. ఒక 4-5 పాన్లు ప్యాకెట్ తీసుకుని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు అనమాట. సో ఆఖరికి వీడు సినిమా తీశాడు. దట్ హీజ్ ఏ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ బాయ్. ఓకే. ఆ పూర్ణ నేనే కిళ్ళి పాన్లు కట్టే అతను అనమాట. తర్వాత అతను అంబాసిడర్ కార్డు కూడా కొని ఈ షూటింగ్కి హైర్స్కి ఇస్తూ ఉండేవాడు. ఓకే. సో ఆ విధంగా కృష్ణ గారి ద్వారా ఒక బాగుపడినటువంటి పాన్ వాళ్ళ అతని పేరు పూర్ణ అనమాట. పోతే జంజాల గారు వచ్చిన తర్వాత జంజాల గారు, తర్వాత దేవదాస్ కనకాల, తర్వాత వేటే సుందరమూర్తి, వీళ్ళ ముగ్గురు అప్పుడు ఫ్రెండ్స్ విశ్వనాథ్ గారి దగ్గర పనిచేసేటప్పుడు. వీళ్ళు ముగ్గురు ఏం చేశారు, ఒక ఆటో వేసుకుని, అప్పటికే కార్డు గిర్లు ఏం కొనలే, బిగినింగ్ స్టేజ్ అనమాట. వీళ్ళు ముగ్గురు ఒక ఆటో వేసుకొని పాండి బజార్ ఈ పాన్ షాప్ దగ్గరికి వచ్చి వీళ్ళు పాన్లు వేసుకుని పాన్లు మళ్ళా విశ్వనాథ్ గారి విశ్వనాథ్ గారు అప్పుడు జనతా పాన్లు వేసేవాళ్ళు. తర్వాత మానేశారు ఆయన. మరి దానివల్ల ఏమో లాస్ట్లో పళ్ళు కూడా ఊడిపోయాయి విశ్వనాథ్ గారికి. సో వీళ్ళు ముగ్గురు పాన్లు కట్టించుకుని విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి, విశ్వనాథ్ గారి ఇంటి దగ్గర పోర్టికోలో ఒక చైర్ వేసుకుని కూర్చుంటాడు ఈయన విశ్వనాథ్ గారు. వీళ్ళు వెళ్ళి పాను ఆయన ప్రసన్నం చేసుకోవటానికి ఆ పాన్లు ఈ విధంగా సమర్పిస్తుంటారు అనమాట. సో ఆ విధంగా జంజాల గారు బిగినింగ్ స్టేజ్, జంజాల గారు, కనగాల దేవదాసు, తర్వాత వేటూరి సుందరమూర్తి గారు.